ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అండి, చదవండి. హరి ఓం. 67వ శ్లోకం అండి. గురుగీత. వందే గురుగీత గురుగీత. అవునండి. అది ఎవరో షేర్ అవును. చేశారు, షేర్ చేయమని. ఇంకా షేర్ చేసేవాళ్ళు రాలేదా? ఎవరు అడ్మిన్ ఎవరు? 67వ శ్లోకం.
67 ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 175 కదా మొత్తం. ఇంకా ఎక్కువే ఉన్నాయి గురుగారు. 186 ఉన్నాయి గురుగారు. చివర కొద్దిగా ఫలశ్రుతి ఉంటుంది. ఓకే, చదవండి అమ్మా, చదవండి. వందే గురుణాం చరణారవిందం సందర్శితస్వాత్మసుఖాధీనాం జనన్యేషాంగుళికాయమానం సంసారహాలాహల మోహశాంత్యైః. తాత్పర్యం: అఖండ జ్ఞానసాగరులగు శ్రీ గురుదేవుల పాదారవిందములు సంసార కాలకూట విష మోహములను నాశనము చేయుటకు మాత్రవలే ఉన్నవి. అట్టి గురుపాదార విందములకు నమస్కారం. మనము గురుగీత అధ్యయనం చాలా కాలం నుంచి చేస్తున్నాం. సాధారణంగా గురువుని ఎవరైనా దేనికోసం ఆశ్రయిస్తారు అంటే, వాళ్ళ జీవితంలో ఒక సరి అయినటువంటి పరిణామ దశ వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో గురువు యొక్క ప్రభావం పనిచేయడం ప్రారంభమవుతుంది. అయితే అది ఎటువంటిది అంటే 2 రకాలుగా ఉంటుంది మానవ జీవితంలో. ఒకటేమిటి అంటే, అనేక జన్మార్జితమైనటువంటి సుకృత బలం చేత గురువును ఆశ్రయించడం, గురువు ప్రవేశించడం, ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఉంది, అనేక జన్మార్జితమైనటువంటి కర్మఫలంలో దుఃఖాన్ని అనుభవిస్తూ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసమని గురువును ఆశ్రయించడం, ఇది రెండవ పద్ధతి. ఇలా అనేక పద్ధతులలో మానవుడు జనన మరణాల మధ్యలో సంసారం అనే సముద్రాన్ని ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాధారణంగా మనం ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకి చేరాలి అంటే 2 ఒడ్లు ఉండాలి కదా అసలు. కానీ సంసారం అనే సముద్రానికి 2 ఒడ్లు లేవట. సముద్రానికి యువతల ఒడ్డు అవతల ఒడ్డు లేనటువంటి సముద్రం అంటూ ఒకటి ఏదైనా ఉందంటే అది సంసారం అనే సముద్రం అట. సాధారణంగా ఏ సముద్రం అయినా నీళ్లతో కూడి ఉంటుంది. ఆ నీళ్ల మీద ఒక పక్క ఒక భూభాగం ఉంటుంది, ఒక పక్క మరో భూభాగం ఉంటుంది. ఇటు నుంచి అటు వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. దానికి ఒక నౌక కావాలి. అలాగే ఈ సముద్ర తరణానికి కూడా మనకు కూడా ఒక నౌక కావాలి, అది ఈ శరీరం. అయితే 84 లక్షల జీవరాశులు కూడా వాటి సంబంధిత దేహాలను, ఉపాధులను పొందుతూ ఉంటాయి సృష్టి ధర్మానుసారం. ఏమిటయ్యా ఈ సృష్టి ధర్మం అంటే, పునః తల్లి గర్భంలో ప్రవేశించకూడదనుకునేటటువంటి జీవులు కొన్ని ఉంటాయి. కొంతమంది పునః తల్లి గర్భంలో ప్రవేశించి అవసరమైనటువంటి ఉపాధిని పొందాలనుకునే జీవులు ఉంటాయి. కొన్ని జీవులు వాటి భోగ శరీరానుసారం ఉపాధిని పొందాలి అనుకునేటువంటి జీవులు ఉంటాయట. కొన్ని వాటి యాతనామయ దేహం ద్వారా విముక్తి పొందడానికి కావలసిన ఉపాధిని పొందాలనుకుంటాయట. అంటే 4 స్థాయిలలో జీవులు పరిణామం చెందుతూ ఉంటారు. ఇది సనాతన ధర్మం చాలా జాగ్రత్తగా అందించింది. జీవులు ఎట్లా వెళతారు, శరీరంలో నుంచి జీవులు ఎట్లా వస్తారు. ఈ సంసారం అనే సముద్రంలో అనేక జీవులు పుడుతూ ఉంటాయి, అనేక జీవులు జీవిస్తూ ఉంటాయి, అనేక జీవులు వెళ్ళిపోతూ ఉంటాయి, శరీర త్యాగం చేస్తూ ఉంటాయి. అయితే ఈ సంసారం అనేటటువంటి వృక్షానికి ఆది మూలం ఎవరయ్యా అంటే ప్రకృతి, పరమాత్మ.
పరమాత్మ బీజం వంటివాడు, ప్రకృతి తల్లి వంటిది. అవే లక్షణాలు మానవులలో కూడా ప్రస్ఫుటంగా ఉంటాయి. అంటే అతనిలో ఉన్నటువంటి ప్రజ్ఞ బీజంగా పనిచేస్తూ ఉంటుంది, అతనిలో ఉన్న బుద్ధి ప్రకృతిగా పనిచేస్తూ ఉంటుంది. ఇది దాని అర్థం. అంతేగాని భౌతికమైన స్థూలమైనటువంటి శరీర స్థితిలో చెప్పటం లేదు. ప్రతి జీవిలో కూడా ఒక ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞ లేకుండా జీవుడు లేనే లేడు. దానికి జీవ చైతన్యం అని పేరు. ఉదాహరణ, ఒక చేపకి ఈదడం ఎవరు నేర్పారు అని అడుగుతారు ఒక గురువు. ఆయనకి ఏమైనా ట్రైనింగ్, దానికి ఏమైనా ఏది శిక్షణ, స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ నేర్పడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. సహజ స్వభావం. అది నీళ్ళలోనే పుడుతుంది, నీళ్ళలో ఈదడం దానికి పుడుకుతూనే వచ్చేస్తుంది. ఏదైతే పుట్టుకతో సహజ స్వభావంగా సామర్థ్యంగా లభించిందో అది ప్రజ్ఞ. ఏవైతే జీవన కాలంలో వచ్చిన ఆటుపోట్లు, ఒడిదుడుకులను అధిగమించడానికి మానవుడు తనకున్నటువంటి ప్రకృతి శక్తులను వినియోగించుకుని, ప్రకృతి శక్తులు ఏమిటి? మానసిక శక్తి, బౌద్ధిక శక్తి, జ్ఞాపక శక్తి, నేననే అహంకరించేటటువంటి చేసేటటువంటి యత్న సిద్ధి అంటారు దీన్ని. ఈ యత్న శక్తి అహంకారంలో పుడుతుంది, అంటే వాడికి ఉన్న సామర్థ్యంలో నుంచి పుడుతుంది. కాబట్టి మొదటి ప్రతిబింబం అహంకారంలో పుడుతుంది, మొదటి ప్రతిబింబం మనసులో పుడుతుంది, మొదటి ప్రతిబింబం బుద్ధిలో పుడుతుంది, మొదటి ప్రతిబింబం చిత్తంలో పుడుతుంది. పడి ఆ ప్రజ్ఞ యొక్క ప్రభావం చేత, ఆ ప్రత్యేగాత్మ యొక్క ప్రభావం చేత అది ఒక ప్రతిబింబం అనేక ప్రతిబింబాలుగా, ప్రతిబింబాలుగా ప్రతిఫలించి అతడిలో, ఆ జీవిలో జనన నుంచి మరణం దాకా సాగేటటువంటి జీవనయానం జరిగేటట్లుగా సృష్టి ధర్మం చేయబడింది. దీనికి నీ బ్రహ్మ ప్రయత్నం ఏం అవసరం రా. ఇది సృష్టి ధర్మంగా జరిగిపోతుంటుంది, సహజంగా జరిగిపోతుంది. 84 లక్షల జీవరాశుల్లోనూ జరిగిపోతుంది. అయితే మరి పరమాత్మ ఈ జీవ చైతన్యాన్ని సృష్టించినప్పుడు 4 స్థాయిల్లో సృష్టించాడని చదువుకున్నాం. ఏమిటవి? అండజములు, ఉద్భిజములు, స్వేదజములు, జరాయుజములు. ఇలా బ్రహ్మ సృష్టి చేశాడు. ఆయన ఈ 4 రకాలుగా సృష్టి చేయడం ఎందుకండి? ఒక్క సృష్టి చేస్తే చాలు కదా అన్నాడు మానవుడు. అదేమిటయ్యా అంటే, అవునండి, అమీబాను సృష్టి చేశాడు అండజములుగా, ఓ గుడ్డులో నుంచి ఏదో వచ్చింది. అదే తర్వాత పరిణామం చెంది జలచరాలు, భూచరాలు, ఉభయచరాలు, ఖగచరాలు అలా పెరిగి పెరిగి పెద్దదై కోతులు వచ్చి, కోతుల నుంచి చింపాంజీలు వచ్చి, చింపాంజీల నుంచి మానవుడు వచ్చేసాడు అన్నాడు. అలా రాలేదన్నాడు బ్రహ్మ. నో, నువ్వు నా సృష్టిని తక్కువ చేసి చెప్తున్నావు అన్నాడు. అటువంటి విధానం నేను చేయలేదు, నేను 4 పద్ధతులుగా చేశాను. అండజముల ద్వారా, గుడ్ల ద్వారా వచ్చేవి వాటి ప్రజ్ఞ వేరు, వాటి జీవన శైలి వేరు, వాటి తరణం వేరు, వాటి పరిస్థితి వేరు. వాటిని నీళ్ళల్లో ఉంటే బాగలేదని తెచ్చి పాలల్లో వేస్తే వాటికి జీవించడం కుదరదు. ఒక పిల్లవాడు, అమ్మ చేపల నీళ్ళలో ఉన్నాయి, నాకు ఇచ్చిన పాలలో అయితే బాగుంటాయి, తెచ్చి పాలలో వేసాను అన్నాడు అనుకోండి, దాని ప్రాణం హరి ఉంటుంది. నీళ్ళు పాలు ఒకలాగానే ఉన్నాయంటే అటాగుతుంది. దానికంత ప్రజ్ఞాశక్తి లేదు, దానికంత చైతన్య వికాసం లేదు. కాబట్టి దేని దృష్ట్యా చెప్పాడయ్యా పరమాత్మ? చైతన్య వికాసం దృష్ట్యా చెప్పాడు. అవతార్ మెహర్ బాబా అంటాడు, ఆయన చైతన్యం దిగి వచ్చింది, అవతరించింది, దిగజారలేదయ్యా బాబు, దిగి వచ్చింది. తానైన స్థితి నుంచి తనను తాను తెలుసుకోవడం కోసమని మహాకారణ స్థితి నుంచి, మహత్తన్న స్థితి నుంచి స్థూలం దాకా దిగి వచ్చింది. అవ్యాకృతమైన స్థితి నుంచి
స్థూలం దాకా దిగి వచ్చింది, విశ్వం దాకా దిగి వచ్చింది. అది దిగి రావడం చైతన్య వ్యావర్తనం, చైతన్య వికాసం. ఇలా జరుగుతోంది అని భగవంతుని దశావస్థలు అనే పేరు మీద ఈ సృష్టి సంవిధానాన్ని మొత్తాన్ని తెలియజేశారు. చాలా విశేషమైనటువంటి పాఠం అది. ఎవరైతే సంసార సాగర తరణం చెయ్యాలనుకుంటారో, పునః నేను మరలా దిగి రాకూడదు అనుకుంటారు, పునః ఉపాధిని పొందకూడదు అనుకుంటారు, వాళ్ళు తప్పక తెలుసుకోవలసిన విధానం ఆ భగవంతుని దశావస్థలు. చతుర్విధ దివ్యయానాల ద్వారా, సప్త జ్ఞాన భూమికల ద్వారా చైతన్య వికాసం ఎలా ఏర్పడుతుందో అందులో వివరిస్తారు భగవద్వచనం. కాబట్టి సాధకులైన వాళ్ళందరూ తప్పక చదవవలసినటువంటి గ్రంథరాజం భగవద్వచనం. అది చదివితే అవతార్ మెహర్ బాబా గారి ఉపదేశం, ఆదేశం మనకి బాగా తెలుస్తాయి. అంటే గురువుని మనం దేని కొరకు ఆశ్రయించాలో తెలుస్తుంది అసలు మొట్టమొదటి మనకి. ఎందుకంటే మానవుడికి 2 సమస్యలు ఉన్నాయి. అదేమిటయ్యా అంటే ఆభాస, అధ్యాస. మానవుడు తానుగా తెలుసుకోగలిగే సమర్థుడు. తనను తాను తెలుసుకోగలిగిన సామర్థ్యం మానవోపాధిలో ఉంది. తాను పరమాత్మనే అయి ఉన్నాను, బ్రహ్మమే అయి ఉన్నాను అనే తత్వజ్ఞానంతో జీవించగలిగినటువంటి సామర్థ్యం మానవోపాధిలో ఉంది. సంసార సాగరాన్ని తరింపజేయగలిగేటటువంటి సామర్థ్యం ఈ మానవోపాధిలో ఉంది, ఈ పడవలో ఉంది. అయితే ఈ పడవ నడవాలి అంటే నీళ్ళల్లోనే నడవాలి కదా, నేల మీద ఎట్లా నడుస్తుంది? నడవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే సంసారాన్ని త్యాగం చేసేద్దాం అనుకుంటారు, వదిలేద్దాం అనుకుంటారు. ఎక్కడికి వదిలేడతావు? దేహం అనే నా ఉన్నంత వరకు సంసారం అనే సాగరం ఉంటుంది అని హెచ్చరించింది ఉపనిషత్తు. కృష్ణోపనిషత్తు అని ఉపనిషత్తు. అందులో బాగా ప్రశ్నలు వేస్తారు. దేహం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది, బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా ప్రశ్నలన్నింటికీ బాగా సమాధానాలు ఉంటాయి. చక్కగా అందరూ పరిశీలించవచ్చు, అందరికీ సులభంగా అర్థమవుతుంది ప్రశ్నోపనిషత్తు. అయితే ఇది ఉన్నంతకాలం సంసారం తప్పదురా నాయన అంటాడు. శరీరం అనేటటువంటి ఆవరణ ఉన్నంత వరకు నీకు ఏదో ఒక స్థాయిలో సంసారం తప్పదు. ఏమిటండి మీరు మాటి మాటికి సంసారం సంసారం అని మమ్మల్ని భయపెడుతున్నారు? ఏముంది సంసారంలో? అందులో పెద్ద పెద్ద జలచరాలు ఉంటాయి నాయన, మొసళ్ళు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, నీ పడవని పడేస్తాయి. అవి ఎంతో కాలం నుంచి ఉన్నాయి అన్నారు. ఏమిటండి ఆ 2 తిమింగలాలు ఏమిటి, మొసళ్ళు ఏమిటి? మిగిలిన వాటితో భయం లేదట, ఒక మొసళ్ళు తిమింగలాలతోనే భయం. ఏమిటయ్యా అంటే అవి ఆభాస, అధ్యాస. ఈ 2 సమస్యలు ఉన్నాయి మానవుడికి. ఇవి బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. ఇవి హాలాహలం. సంసార హాలాహలమోహశాంత్యై అంటోంది. ఈ సంసార హాలాహలంలో ఈ ఆభాస, అధ్యాస కలిపితే మోహం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మరొక పద్ధతిలో విచారణ మార్గంలో చెప్తే మాయ, మిథ్య అంటారు. అంటే ఆభాస, అధ్యాస ప్రత్యేకంగా శంకర భగవత్పాదులది అధ్యాస భాష్యం అని ఓ భాష్యం కూడా. అధ్యాస ఎలా ఏర్పడుతుందో చెప్తారు. అందులో చాలా ఉపమానాలు ఉన్నాయి. చీకట్లో తాడును చూసి పాము అనుకోవడం, చీకట్లో చెట్టు మానును చూసి దొంగ అనుకోవడం, ఆకాశంలో ఒక పుష్పం ఉందని ఆ పుష్పాన్ని అందుకోవాలని ప్రయత్నం చేయడం, అలాగే ఎండ మావులలో దాహం తీర్చుకోవాలని ప్రయత్నం చేయడం, అలాగే తెల్ల దున్నపోతును తెచ్చి కట్టివేద్దామని ప్రయత్నం చేయడం, తెల్ల కాకులను తెచ్చి పక్షులను
గుర్తించి తెచ్చి వాటికి ఏదో ఆహారం పెట్టాలని ప్రయత్నం చేయడం, ఇలా అనేక రకాల ఉపమానాలను చెప్తూ ఉంటాం. ఇవన్నీ సృష్టిలో లేనివి. కుందేటి కొమ్మును సాధించాలనుకోవడం. ఇంకా బాగా చెప్పాలి అంటే కుందేటి కొమ్ముతో భూమికి సొరంగ మార్గం ఈ చివరి నుంచి ఆ చివరికి తవ్వాలనుకోవడం. అమెరికా నుంచి ఇండియాకి సొరంగ మార్గం తవ్వాలనుకున్నట్టు, అది కూడా కుందేటి కొమ్ముతో. ఇలా మానవుడికి అన్ని బుద్ధిలో ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. కారణం అది దాని బలహీనత అంతే. బుద్ధి తయారవడం ఆడ తయారైందంతే. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనమాట. మరి ఏం చేయమంటారండి అయితే? ప్రతిదానికి రిపేర్ చేసేవాడు ఒకడు ఉంటాడు కదా. ఏ డిఫెక్ట్ అయితే మాత్రమే, కళ్ళకు సమస్య వస్తే కళ్ళ డాక్టర్ ఉంటాడు, పళ్ళ సమస్య వస్తే పళ్ళ డాక్టర్ ఉంటాడు. ఏదో నీ శరీరంలో ఏ ఏ భాగాలైతే ఉంటాయో ఆ భాగాలన్నిటికీ ఆయా తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి రిపేరింగ్ మ్యాన్ ఉంటాడు ఒక ఆయన. వీడు ఆయన దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకోవడమే. అలాగే బుద్ధికి సమస్య వస్తే ఏం చేయమంటారండి? ఇప్పుడు ఈ సమస్య మాకు బుద్ధికి కదా. బుద్ధి కూడా ఒక ఇంద్రియం. ఆ బుద్ధికి ఆభాస అధ్యాస అనేటటువంటి ఇబ్బంది వచ్చింది. మరి అప్పుడు ఏం చేయాలంటే, కళ్ళు సరిగ్గా కనపడకపోతే ఏం చేస్తావయ్యా అన్నారు స్వామి నిర్భయానంద. ఏం చేస్తాం? కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తామంటే కళ్ళజోడు వేయించుకుంటాం. ఆ కళ్ళజోడు వేయించుకుంటే చూపు సరిగ్గా వచ్చింది. ఇప్పుడు అంతకుముందు కళ్ళు లేవా? ఉన్నాయి. అంతకుముందు బుద్ధి లేదా? ఉంది. కానీ ఏం లేదు? సరైన చూపు లేదు, సరైన దృష్టి లేదు. కాబట్టి కంటి డాక్టర్ ఎట్లా అయితే నీ చూపుని సరిచేసాడు, అట్లా గురువు నీ చూపుని సరిచేస్తాడు. నీ దృష్టిలో ఉన్నటువంటి అధ్యాస ఆభాసను దూరం చేస్తాడు, సత్యదర్శనం అయ్యేటట్లు చేస్తాడు. ఇంతే గురువు చేసే సహాయం. ఇంతకు మించి ఏం చేయడు. ఇది జ్ఞాన మార్గంలో సద్గురువులైనటువంటి వాళ్ళు చేసేటటువంటి ఉత్తమమైనటువంటి సహాయం. దీనికే గురుకృప అని పేరు. దీనివల్ల ఒక పరిణామం పూర్తవుతుంది. ఏమిటయ్యా? ఒక ట్యాబ్లెట్ లేదు ఒక ట్రీట్మెంట్ చేస్తే, ఒక పాము విషంలో నుంచి ఎలా అయితే, పాము కాటు సర్పదష్టుడైనటువంటి వాడు ఎలా అయితే విషంలో నుంచి బయటపడతాడో, అలా సంసార అనేటటువంటి కృష్ణ సర్పం, 1000 తలల కృష్ణ సర్పం కాటు వేస్తే ఎలా అయితే విషం ఎక్కుతుందో, అలాగా దాని విముక్తి కొరకు ఉపయోగపడేటటువంటి ఆ విషాన్నే అమృతంగా పుచ్చుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క కృప సద్గురువు ద్వారా ప్రసరిస్తుంది. అందరికీ గురువు ఈశ్వరుడే. అన్ని గురు రూపాలలో ఉండేది ఈశ్వరుడే. దారి చూపేది ఈశ్వరుడే. గమ్యము ఈశ్వరుడే. అందుకని నేనే మార్గము, నేనే జీవము అన్నాడు యేసుప్రభు. దాని అర్థం ఏమిటంటే, మార్గము ఈశ్వరుడే, గమ్యము ఈశ్వరుడే, చేరేవాడు ఈశ్వరుడే. చేరిన తర్వాత తెలుసుకుంటాడు. కాబట్టి జీవేశ్వర ఐక్య అనుభవం కలుగుతుంది. ఒరే ఈ జీవాత్మ పరమాత్మ వేరనుకున్నానే అనుకుంటాడు. ఈ సంసార సాగరం తరించిన తర్వాత నిర్ణయం అయ్యేటటువంటి ఏకైక నిర్ణయం ఏమిటయ్యా అంటే, ఈ జీవాత్మ ఆ పరమాత్మ అభిన్నులు, ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు. ఎలా తెలుసుకున్నావయ్యా నువ్వు అంటే, 6వ కోశం ఒకటి ఉందయ్యా, హిరణ్మయ కోశం. అది కేవలం ప్రకాశం. ముందు ఆ కేవల ప్రకాశ స్థితిలోకి చేరాలి. పంచకోశాలను కాదనాలి. ఈ అధ్యాస ఆభాస ఏమిటయ్యా అంటే, నీవు కానటువంటి పంచకోశాలేమో నీవనిపిస్తోంది, నీవైనటువంటి హిరణ్మయ కోశమేమో నువ్వు కాదనిపిస్తోంది. ఇదిట పెద్ద చిక్కొచ్చింది. వాడి వాస్తవిక స్వరూపం ఏమిటి? ప్రకాశం, సర్వవ్యాపక ప్రకాశం, సర్వసాక్షి. సర్వము వాడే. ఇది వాడి స్వరూపం. సర్వము తానయైన వాడెవ్వడు? వాడేవాడు, వాడు ఆత్మభవుడు. ఈ జీవాత్మే ఆ పరమాత్మ.
కానీ అధ్యాస చేత. ఏమిటయా అధ్యాస అన్నారనుకోండి. అధ్యాస అంటే ఏమిటంటే తాను కాని దాంట్లో తాను అనుభవం పొందాలనుకోవడం అధ్యాస. నాకంటే అన్యంగా మరొకటి ఉంది, అది తెలుసుకుంటే, అది పొందితే నాకు ఆనందం కలుగుతుంది అనేటటువంటి ప్రియ మోద ప్రమోదములనే లక్షణాలతో అధ్యాస కలిగింది. ఈ 3 లక్షణాలు ఎప్పుడైతే కలిగినాయో మోహం కారణ శరీరం ప్రాదుర్భవించింది. అప్పటిదాకా కారణ శరీరం రాదు. తనకంటే అన్యమైనది లేదు, ఉన్నది బ్రహ్మం. అసలు మాయామిథ్యకు అవకాశమే లేదు, ప్రపంచానికే అవకాశం లేదు, సృష్టికే అవకాశం లేదు, దేనికే అవకాశం. ఒకవేళ అవి తత్కాలవత్ ఉన్నట్లుగా తోచినా అవి ఉన్నది బ్రహ్మము కానీ వాటికే వ్యవహారం లేదు, వాటికే పరిణామం కూడా లేదు. ఉన్నది బ్రహ్మం, మారనిది బ్రహ్మం. సర్వం బ్రహ్మమయం జగత్. మామూలుగా అందరం సర్వం శివమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్ అంటూ ఉంటాం. కానీ వేదాంతంలో సర్వం బ్రహ్మమయం జగత్ అంటాం. అంటే జగత్ అయినా బ్రహ్మమే, జీవుడైనా బ్రహ్మమే, ఈశ్వరుడైనా బ్రహ్మమే. అసలు జగజ్జీవేశ్వర త్రయం అనేటటువంటిది బ్రహ్మమునందు పొడసూపలేదు అనేదే అద్వైతం. జాగ్రత్తగా ఈ స్థితికి చేరినటువంటి వాళ్ళే ఆభాసను పోగొట్టుకుంటారు. అధ్యాస వేరు, ఆభాస వేరు. అధ్యాస ఆభాసతో పాటు మరొక దోషం కూడా ఉంది, అది ఆవరణ. దీనికి దోషత్రయము అని పేరు. ఈ దోషత్రయంలో నుంచి బయటపడాలి అంటే గురువు తప్ప వేరే ఉపాయం లేదు. ఏమిటండి ఇంతకీ గురువు గారు చేసేటటువంటి పని? మాకు మమ్మల్ని ఏమైనా ఎత్తి అవతల వేస్తాడంటారా? ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు మీద ఏమి వేయడు. పోనీ మాకు వచ్చే కష్టాలన్నీ దూరం చేస్తాడంటారా? లేదంటారా? ఏమీ దూరం చేయడు. మా కర్మలన్నీ తీసేస్తాడంటారా? లేదంటారా? ఏమీ తీసేయడు. మరి ఇంకేం చేస్తాడండి బాబు? మా దగ్గర లేని సుఖాలు ఏమైనా ఇస్తాడా? కావాల్సిన అడిగినవన్నీ ఇచ్చేస్తాడా? వరాలన్నీ మేమన్నీ అడిగేది సుఖం కోసమే అడుగుతాం, కానీ దుఃఖం కోసం అడుగుతామేమిటి మేమేమన్నా? అన్ని సుఖాలు కావాలంటాం కదా. మరి ఆయన ఏ సుఖాన్ని ఇవ్వడు, ఏ దుఃఖాన్ని తీయడు. మరి ఇంకేం చేస్తాడండి? ఈయన వల్ల మాకేం ప్రయోజనం చెప్పండి అన్నాడు దుర్యోధనుడు. నీ వల్ల నాకేమిటయ్యా ప్రయోజనం? యుద్ధం చేయడట, ఆయుధం పట్టడట. ఏం ప్రయోజనం ఆయన వల్ల? నాకు కావాల్సింది ఏమిటి? యుద్ధం చేయాలి, ఆయుధం పట్టాలి, నాకు జయాన్ని చేకూర్చాలి. అంటే మానవులందరూ ఈ దుర్యోధన సంతతి. ఈ దుర్యోధనుడు పోలేదండి. అదేదో ద్వాపరయుగంలో పోయాడు అనుకుంటారు, కానీ ఆఖరికి వెళ్ళిపోయి దుర్యోధనుడే. వెళ్ళిపోతూ చెప్తాడనమాట, నేను ఎక్కడికి పోవట్లేదు, ఇక్కడే ఉంటున్నాను, నీకోసం వచ్చే యుగం అంతా ఉంటాను. మరి పరమాత్మ కలియుగంలో సాక్షాత్ అవతారం ఎప్పుడో యుగం చివరికి వస్తుంది. ఎప్పుడైనా యుగం చివరికే వచ్చేది సాక్షాత్ అవతారాలు. రామావతారం త్రేతాయుగం చివరిలో వచ్చింది, కృష్ణావతారం ద్వాపరయుగం చివరిలో వచ్చింది. అలా యుగాంతంలో జరిగే ముందు అవతారం దిగొస్తుంది, పరిసమాప్తి అవుతుంది, పునః సృష్టి ప్రారంభం అవుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. ఇది సృష్టి ధర్మం అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఏదో ఒక రాముడు ఒక కృష్ణుడు అనుకోవాల్సిన పని లేదురా బాబు. ఆ చక్ర భ్రమణం కాలచక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఒక యుగం తర్వాత మరొక యుగం, ఒక కల్పం తర్వాత మరొక కల్పం, ఒక మన్వంతరం తర్వాత మరొక మన్వంతరం జరుగుతూనే ఉంటుంది, బ్రహ్మాండ ప్రళయం దాకా, విశ్వప్రళయం దాకా అంటుంది. దశవిధ ప్రళయాలు ఉన్నాయి. ఆ దశవిధ ప్రళయాలలో సృష్టి పోతూ ఉంటుంది, వస్తూ. చివరిది మహాప్రళయం. ఆ మహత్ప్రళయంలో సర్వం పోతు పునః మరల ఎప్పటికో వస్తుంది. ఆ కల్పాంత ప్రళయం కోసం మానవుడు ఎదురు చూడక్కర్లేదు. అది మానవుడికి ఉన్నటువంటి అవకాశం. సాధారణంగా మిగిలిన జీవరాశులన్నీ ఆ మహాప్రళయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయట. వాటికి విముక్తి అప్పుడే. వాటి జాతి, వాటి తెగ, వాటి సామర్థ్యం, వాటి చైతన్య వికాసంలో నుంచి
బయటపడడానికి అవి అనేక రకాల ప్రళయాలను, నిత్య ప్రళయాన్ని ఎదుర్కొంటూ ఉంటాయి. ప్రతి జీవి నిద్రావస్థలో నిత్య ప్రళయాన్ని ఎదుర్కొంటోంది. తానైన స్థితిని మర్చిపోతోంది, తానున్న స్థితిని మర్చిపోతోంది. తానైన స్థితిని మర్చిపోవడం వలన మోహం వచ్చింది. తానున్న స్థితిని మర్చిపోవడం వలన తాను పోయాను అనేటటువంటి మరణావస్థకు అతి దగ్గరగా నిద్రావస్థలో చేరుతోంది. లేచితే ఉన్నాడన్నాం, లేకపోతే పోయాడన్నాం, అంతే తేడా. ఇంతకుమించి వేరే ఏమి లేదు. మరి తెలిసి వదిలేసిన వాడేమో జ్ఞాని. ఆ పడవని తన సంసార సాగర తరణం కోసం ఉపయోగించుకుని తన చుక్కాని నీ గురువు చేతిలో పెట్టాలి. ఏం చెయ్యాలయ్యా ఇంతకీ పడవని నడపాలంటే, ఓ చుక్కాన్ని నడిపే సరంగు, ఓ పైలట్ కావాలి. విమానం నడపడానికి ఎట్లా పైలట్ కావాలో ఈ పడవ నడపడానికి కూడా ఒక డ్రైవర్ కావాలి. వాడికి రూట్ బాగా తెలిసి ఉండాలి. ఎక్కడేం కనబడితే ఎక్కడేం కనబడవు, ఏది వెళితే పడవ దేనికి ఢీకొని ప్రమాదానికి పొందుతుంది, ఇవన్నీ తెలిసి ఉంటుంది. మ్యాప్ అంతా. లైట్ హౌస్ ఎక్కడుందో కూడా తెలుసు. ఆ లైట్ హౌస్ని మార్గదర్శకంగా పెట్టుకుని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరతారు. ఇది పడవ ప్రయాణం. అలాగే మధ్య మధ్యలో అనేక రకాలైన కొండలు, మెట్టలు, ఐస్బర్గులు చాలా ఉంటాయి. తుఫాన్లు ఇత్యాదులు వస్తాయి. పడవ ప్రయాణం, మరి నౌకా ప్రయాణం సముద్రాల్లో సాగేటప్పుడు అన్ని రకాల ఉత్పాతాలకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే మానవ జీవితంలో కూడా అనేక రకాల ఖేదం, మోదం, 2 ఉత్పాతాలు ఉన్నాయట మానవ జీవితంలో. ఈ సంసార సాగరంలో 2 ఉత్పాతాలు సంభవిస్తూ ఉంటాయి. ఒకటి ఖేదము, రెండవది మోదము. ఒకరింటిలోన ఖేదం, ఒకరింటిలోన మోదం. ఒక ఆవిడ బుద్ధ భగవాను ఆశ్రయించిందట. విపరీతమైన దుఃఖంతో ఆవిడ కోల్పోయింది. వెళ్ళబోసుకుంది. అయ్యా, నా జీవితం అంతా ఇలా దుఃఖభాజనం అయిపోయింది, కష్టాలమయం అయిపోయింది, నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయ్యారు, నాకు ఈ దుఃఖంలో అనేది బయటపడే మార్గం చేయండి. అరే రే, ఎంత పని జరిగిందమ్మా, అలా జరిగి ఉండవలసింది కాదే. సరే జరిగింది అంటున్నావు కదా, నువ్వు ఒక పని చేయమ్మా, ఈ ఉన్న గ్రామంలో అసలు దుఃఖమే లేనటువంటి ఇంటి నుంచి ఒక గుప్పెడు బియ్యపు గింజలు పట్టరామ్మా, దాంతో మనం భగవత్ ప్రసాదాన్ని తయారు చేసి మనం ప్రసాదం స్వీకరిస్తే నీ దుఃఖం పోతుంది. ఏం పర్వాలేదమ్మా, ఇంత చిన్న పని చేసుకురా అంటాడు. అదెంత పని స్వామి, ఈ ఊరంతా నాకు తెలుసు, ఈ గడపలన్నీ నాకు తెలుసు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే, గుప్పెడు బియ్యం తేవడం పెద్ద కష్టమా, ఈజీగా తెచ్చేస్తాను, అయినా మా ఇంట్లోనే బస్తాడు బియ్యం ఉంది, నేను తెస్తానని. నీ ఇంట్లో తేకూడదమ్మా, సరిగ్గా విను, అసలు దుఃఖానుభవమే లేనటువంటి ఇంటి నుంచి నువ్వు గుప్పెడు బియ్యం తేవాలి, అంతే, అంతకుమించి ఏం అవసరం లేదు అంటాడు. ప్రతి ఇంటికి వెళుతుంది. మీ ఇంట్లో దుఃఖానుభవం ఉందా లేదా అని అడుగుతుంది. ప్రతి ఒక్కరు ఏదో దుఃఖానుభవం చెప్తారు. అయ్యో, మీ ఇల్లు పనికిరాదు, మీ ఇల్లు పనికిరాదు, మీ ఇల్లు పనికిరాదు అని ఊరంతా తిరిగి వస్తుంది. ఊరంతా తిరిగి చివరికి బుద్ధుడి దగ్గరికి చేరేటప్పటికి ఆవిడ దుఃఖం కాస్త ఉపశమించేసి, ఏంటమ్మా వచ్చావు, మళ్ళా బియ్యం తెచ్చావా, బియ్యం సంగతి దేవుడెరు కానీ నా దుఃఖం పోయిందండి అట్టు. ఎట్లా పోయిందమ్మా అనండి. ఏం చేశాడు ఆయన ఇప్పుడు? ఓ ఉపాయం చెప్పాడు, దుఃఖం పోగొట్టుకోవడానికి ఉపాయం చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంటింటికి వెళ్ళి దుఃఖం లేని ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకుని రామ్మా అన్నాడు. అంతే, అయిపోయింది. మేమందరం ఒక 20 రోజుల పాటు హైదరాబాద్ రామకృష్ణ మిషన్లో ట్రైనింగ్ తీసుకున్నాం. ఒక కోర్సు ఉందన్నమాట అక్కడ. ఏమిటయ్యా అంటే శాంతిని సాధించడం ఎలా, అంతే. ఆ కోర్సుకు వెళ్ళాం. స్వామి పరమార్థానంద, స్వామి శ్రీకాంతానంద ఉన్నారు. వాళ్ళు ఆ కోర్సు శ్రీకాంతానంద గారి సారథ్యంలో జరిగింది. చివరి రోజు స్వామి పరమార్థానంద వచ్చారు అనమాట. వారు చెప్పారనమాట,
సాధారణంగా స్వామీజీల దగ్గరికి అందరూ ఎవరు వెళ్తూ ఉంటారు? ఆ దుఃఖం, ఈ దుఃఖం, నా దుఃఖం పోగొట్టండి బాబు అని వాళ్ళు అనుకుంటుంటారు. ఆ వచ్చేవాళ్ళు ఊరికే రారట. ఓ పెద్ద పళ్ళబుట్టతో వస్తారట. స్వామీజీ ఆ పళ్ళబుట్ట అంతా తినేస్తారు. స్వామీజీ చేతిలో ఆ పళ్ళబుట్ట పెట్టేసి, స్వామి ఈ పళ్ళు, ఈ ఫలాలు స్వీకరించి నా దుఃఖాన్ని పోగొట్టండి స్వామి అంటారు. అనగానే మరి స్వామీజీ ఆ పళ్ళబుట్ట ఇట్లా రోజు వచ్చిన వాళ్ళందరూ 50 మంది వస్తారనుకోండి, 50 పళ్ళబుట్టలు తెస్తే ఈ 50 పళ్ళబుట్టలు ఈయన తినొద్దు, ఎలా తింటాడు? ఆయన కూడా మామూలు మనలాంటి మనిషే కదా అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. అబ్బే, స్వామివారు ఏదైనా భరించగలరు అంతే. ఎందుకంటే ఆయన స్వామీజీ కదా, కాబట్టి ఏదైనా భరించగలడు కాబట్టి అన్నీ ఆయనకి ఇచ్చేస్తాం అనుకుంటా. సరే, ఓకే. ఆయన ఏంటారంటే, ఒకళ్ళు తెచ్చిన పళ్ళ బుట్ట మళ్ళా వాళ్ళకే తిరిగిస్తే బాధపడతారని, అంతకు ముందు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ పళ్ళ బుట్ట వీళ్ళకిచ్చి, నాయనా ఇది ప్రసాదంగా ఒక హాస్పిటల్కో, ఒక అనాథాశ్రమానికో, ఒక వృద్ధాశ్రమానికో ఆయనకు తెలిసినటువంటి అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళందరి దుఃఖాలు కొద్దిగా తెలుసుకొని రా నాయనా, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దుఃఖాలతో వచ్చారు, జీవితం ఎలా ఉంది, ఈ పళ్ళు ప్రసాదం భగవాన్ రామకృష్ణ ప్రసాదం అని పంచిపెట్టరా నాయన, వాళ్ళని వివరాలు తెలుసుకుని ఓదార్చి సాయంత్రం కనపడండి మీకు పరిష్కారం చెప్తాను అంటారు. పొద్దున్నే సాయంత్రం దాకా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి జీవితాలు, దుఃఖాలు, సమస్యలు, పరిష్కారాలు తెలుసుకుని ఓదార్చి రావాలి. మీకేం పర్వాలేదు, భగవాన్ రామకృష్ణులు ఉన్నారు, మిమ్మల్ని కాపాడతారు గురువుగారు అని రామకృష్ణ బోధామృతం చేతిలో ఓ పుస్తకం పెట్టి వాళ్ళబట్ట చేతిలో పెట్టేవాడు. ఈ బోధామృతం భగవాన్ రామకృష్ణులు తెలుసుకుని ఒకసారి ఓపెన్ చేయండి అమ్మా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీకు తగిన స్ఫురణ ఆ బోధామృతంలో ఏదో ఒక కథ రూపంలోనో, సూచన రూపంలోనో పాయింట్ దొరుకుతుంది. మీరు అదే పాయింట్ వాళ్ళని ఓదార్చడానికి చెప్పండి, మీ అంతటా మీకు తెలియదు కాబట్టి అని చెప్పి పంపేవారు. అద్భుతమైన పరిష్కారం. ఎందుకని, ఒకసారి రామకృష్ణ బోధామృతం మామూలుగా చదవమంటే చదువుతాడా? ఇంటికి వెళ్ళి వరే బాబు రామకృష్ణ బోధామృతం చదవరా నాయన, నీకు జ్ఞానం వస్తుందా అంటే చదువుతాడా? పొరపాటు కూడా చదవడు. దుఃఖం పోగొట్టుకోవడానికి రామకృష్ణ బోధామృతం చదవరా బాబు అని పొట్టి పుస్తకం చేతిలో పెట్టామనుకోండి, చదువుతాడా? చదవడు. ఇప్పుడు ఏం చేశాడు? బోధామృతం పుస్తకం చేతిలో పెట్టాడు, పళ్ళబుట్ట కూడా చేతిలో పెట్టాడు. అందులో ఒక 50-60 పళ్ళు ఉంటే ఆ 50-60 మందిని కలవాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు ఇవ్వాలి, ఒక్కొక్కరికి 50-60 సార్లు ఆ పుస్తకం తీసి వాళ్ళకి పరిష్కారం చెప్పాలి. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. సాయంత్రం వచ్చేటప్పటికి ఎంతో ఆనందంగా గంతులేస్తూ చిందులేస్తూ వస్తారన్నమాట. ఏంటమ్మా పొద్దున వెళ్ళదు ఏడుస్తూ వెళ్ళవు, సాయంత్రం వచ్చేప్పటికి ఏంటి ఉత్సాహంగా ఆనందంగా ఉన్నావు, ఏంటి కదా, అంతా దుఃఖం తగ్గిపోయిందా? ఏమి, నా దుఃఖం ఏ దుఃఖం అంటే అసలు నా కష్టం కష్టమే కాదు అంది. ఎలాగ తెలిసిందమ్మా, ఎలా తెలుసుకున్నావు, భగవాన్ రామకృష్ణులు బోధించారా నీకేమైనా అని అడిగేవారట. అడిగితే అవునండి, భగవాన్ రామకృష్ణ బోధామృతం కథామృతం చదువుతూ ఉంటే మీరు చెప్పినట్లుగా 50-60 సార్లు పొద్దున్న సాయంత్రం దాకా ప్రతి వాళ్ళకి పరిష్కారం ఉందండి బాబు. అందులో పరిష్కారం లేని కష్టమే లేదు అసలు. ప్రతి ఒక్కడూ తమ కష్టాలు విడివిడిగా చెప్పుకుంటే వాళ్ళందరికీ పరిష్కారం ఆ బోధామృతం కథామృతంలో లభించిందండి. మన వాళ్ళందరూ కూడా నిర్భయానంద బోధామృతం సాధనాకార విధానం కూడా మన వాళ్ళు మననం చేస్తూ ఉంటారు. అలాగే ఆత్మబోధ, తత్వబోధ, కఠోపనిషత్తు ఇవన్నీ కూడా మననం చేయవచ్చు. ఇవన్నీ నిజ జీవితానుభవంతో చెప్పబడ్డాయి కాబట్టి కథార్థాలు. అవి మీరు ఎప్పుడైతే అలా చూస్తారో తరచుగా చూస్తూ ఉండాలట. అందుకని స్వామి నిర్భయానందులు అంటారు, అందరి ఇళ్లలో కనీసం 10 పుస్తకాలన్నా ఉండాలయ్యా అని పుస్తకాలు ప్రింట్ చేయడం మొదలుపెట్టాం. అసలు పుస్తకాలు మొదట్లో ప్రింట్ అయ్యిద్ది అనుకున్నాం. ఎందుకు వచ్చిన గోలండి బాబు, ఇప్పటికే లక్షల పుస్తకాలు ఉన్నాయి, మనం కూడా పుస్తకాలు వేసి ఏం ప్రయోజనం మనకు, ఉన్న పుస్తకాలు చదివితే చాలు కదా అనుకునేవాడు. అట్లా కాదయ్యా, మన పిల్లలందరూ మరి బాగుపడాలి అంటే వాళ్ళకి ఏదో అవసరం వస్తుంది, అవసరం వస్తే మరి అర్జెంటుగా పరిగెట్టుకు రాలేరు కదా మన దగ్గరికి. కాబట్టి వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉంటే మనం పాఠం చెప్పింది బోధ చేసినటువంటి పుస్తకం ఒకటి ఉంటే ఆ పుస్తకంలో చూడాలనన్నా స్ఫురిస్తుందిగా, ఎదురకుండా ఉంటే కనీసం ఏదో కష్టం వచ్చింది ఏం చేయాలి అప్పుడు? అప్పుడే దుఃఖపడిపోతూ కూర్చుంటే, మునగదీసి కూర్చుంటే ప్రయోజనం ఏముంది? ఆ కళ్ళెదరకుండా పుస్తకాలు అంటే, ఓ ఈ పుస్తకాలు ఎవరో పరిష్కారం ఉందేమో అని వాడి హృదయంలో ఉన్నటువంటి గురుమూర్తి, వాడి హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు వాడికి స్ఫురింపజేస్తే ఆ పుస్తకాన్ని తీసి ఓ పాయింట్ ఏదన్నా అందులో చూస్తే వాడికి పనికొస్తే వాడి అధ్యాస దూరం అవుతుంది. ఇదిట అధ్యాస దూరం అయ్యే విధానం.
అందుకు పుస్తకాలు వేస్తూ ఉంటారు, పుస్తకాలు పంచిపెడుతూ ఉంటారు. సదాచారంగా భావించి, సద్యజ్ఞంగా భావించి గ్రంథ ముద్రణ చేసి వితరణ చేస్తూ ఉంటారు పారమార్థిక విద్య కొరకు. ఇలా మహానుభావుల యొక్క ఉపదేశాలు, జీవితాలు, వారి వారి బోధలు మనకి ఇట్లా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓ సందర్భం వచ్చినప్పుడు ఓ పాయింట్ కోసం అని ఏదో స్ఫురిస్తుంది, అది అందులోంచి తీసుకుంటారు మీరు, మీ జీవితం ఉద్ధరించబడుతుంది. ఈ రకంగా అధ్యాస అంటే అసలు లేదు, అక్కడ లేనే లేదు, కానీ ఉన్నట్లుగా తోస్తుంది, బాగా భయపెడుతుంది, బాగా బాధ పెడుతుంది. ఇంకో ఉదాహరణ చెప్తారు. కలలో సింహం వచ్చిందట. ఒక సింహాలు కూడా కాదు, సింహాల గుంపు మీద పడ్డట్లుగా వచ్చిందట ఏకంగా. అదేమిటండి, కళలో ఎలా మీద పడతాయి? ఇళ్లలో కదా మీద పడే అవకాశం ఉంది. లేదు లేదు, కళలో ఏదైనా వస్తే 3D ఎఫెక్ట్తో వస్తుంది. మామూలుగా అయితే అది 2D ఎఫెక్టే, కానీ అది 3D ఎఫెక్ట్తో వస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే 3D కూడా కాదు, 4D ఎఫెక్ట్తో వస్తుంది. ఎందుకని? వాడే సింహం, వాడే చంపబడేది, వాడే భయపడేది, వాడే బయటపడేది కూడా వాడే. బయటపడటానికి, ఆ సింహం బారిన పడకుండా ఉండటానికి, బయటపడటానికి, ఆ సింహాన్ని బెదిరించడానికి ప్రయత్నాలు చేసేది కూడా వాడే. అన్నీ వాడే. అందుకని 4D ఎఫెక్ట్ అట అది. ఒకవేళ బయటపడలేకపోతే సింహం నోట చిక్కితే నా ప్రాణం పోయిందనుకుని ప్రాణం పోగొట్టుకునేవాడు కూడా వాడే. ఏనుగుకి మరణం ఎలా వస్తుందంట? స్వామి నిర్భయానందలు మనకి షోడశి బోధలో ఈ ఉపమానం చెప్తారు. అంటే త్రయమంత్ర బోధలో ద్వాదశి, పంచదశి, షోడశి. షోడశి బోధలో ఈ దివ్యాహం కలిగినటువంటి వాడు ఐరావతం వంటి వాడట, ఏనుగు లాంటి వాడట, తెల్ల ఏనుగు లాంటి వాడు. వీడికి సింహం కలలో వస్తున్నాడు. ఆ సింహం ఎవరంటే గురుమూర్తి, ఎవరో కాదు. ఆ గురుమూర్తి సింహం రూపంలో ఈ శిష్యుడి కళలో ప్రవేశిస్తాడట. సింహం కళ్ళలోకి రాగానే ఏనుగు ప్రాణాలు విడిచేస్తాడు, ఫినిష్డ్ అయిపోతుంది. అంతే ఎరుక విడవడం అంటే అంటారు. ఎరుక విడవడం ఎంత సులభమయ్యా! నీ కలలో గనక సింహం గనక వస్తే ఆ సింహం నీ ప్రాణాలను కొనిపోతోందనేటటువంటి అనుభవం వచ్చి నీ ప్రాణం గనక విడిచేసావు, అప్పుడు ఎరుక విడిచేసి అంతే. ఇంతే రెపపాటేనయ్యా ఎరుక విడవడం. ఎప్పుడు నువ్వు ఏనుగులాగా జీవించు, మొట్టమొదటి ఐరావతంలాగా జీవించు. ఆ ఐరావతం కలలో సింహం వస్తుంది, అంతే. సింహం ఆ కలలో రావడం వలన ఆ ఐరావతం ప్రాణం విడిచేస్తుంది, అంతే. ఇంత సులభంగా ఎరుక విడుస్తుంది అని షోడశి బోధ చెప్తుంది. మనం దాన్ని బుద్ధి స్థాయిలోకి దించి విచారణ మార్గంలోకి తీసుకొచ్చి 16 కళల కింద దాన్ని విడగొట్టి ఆ 16 కళల్ని చెప్పిందే చెప్పి దృఢపరిచి, ఎరుగలేదు, నువ్వు ఏనుగు కాదురా బాబు, నువ్వు పరమాత్మవిరా నాయన, నీకు జనన మరణాలు లేవురా బాబు, నువ్వు పురుషోత్తముడవు, నువ్వు బయలైపోయావురా బాబు అనేటటువంటి దృఢాన్ని చేస్తారు అన్నమాట. ఆ దృఢీకరణ ఉపాయం. ఎందుకు ఈసార్లు చెప్తారని మీరు చెప్పిందే. ఏ అష్టావకర గీతలు అదే చెప్తారు, గురుగీతలు అదే చెప్తారు, భగవద్గీతలు అదే చెప్తారు. ఏ చెప్పినా అడిదిపిడి మళ్ళీ అదే చెప్తారండి, మళ్ళీ ఆవు పాఠమే చెప్తారు. నాకు అర్థం కాదు. అరే బాబు, ఉన్నది అదేరా నాయన. కాబట్టి సంసార హాలాహలం బాధపడేవాడు ఎట్లా ఉన్నట్ట? అబ్బో పాము కాటేసిందండి బాబోయ్, నేను చచ్చిపోతున్నాను రా బాబోయ్, నాకు విషం ఎక్కేసిందిరా బాబోయ్ అని ఏడుస్తూ ఉంటాడు. ఒరే వెర్రివాడ, అర్థం దానికి. చాలామందిని ఏం చేయమంటారంటే దుఃఖం వచ్చినప్పుడు హరిశ్చంద్రోపాఖ్యానం చదవమంటారు. ఇది కూడా ఒక విశేషం మన సనాతన ధర్మంలో. ఆ హరిశ్చంద్రోపాఖ్యానం చదివితే, లేదా దమయంతి, నల దమయంతుల యొక్క ఉపాఖ్యానం చదవమంటారు, లేదా ఇట్లాంటి ఉపాఖ్యానాలు చాలా ఉంటాయి. అహల్య సంబంధించినటువంటి కథ చదవమంటారు, లేదా జమదగ్ని, రేణుక, పరశురాముడు, ఆ ఉపాఖ్యానం చదవమంటారు.
భాగవతంలో ఇట్లాంటి ఉపాఖ్యానాలు చాలా ఉంటాయి. ఒక భాగవతం చదవండి ఆయన మీకు దుఃఖం పోతుందంట. కారణం ముందు హరిశ్చంద్ర ఉపాఖ్యానం సంగతి చూస్తే ఆ హరిశ్చంద్రుడు పాపం సత్యవాది అంతే. ఆయన పెట్టుకున్న నియమం ఏమిటంటే సత్యవాది, ఎప్పుడూ సత్యమే చెప్తాడు అంతే. మరి ఎన్ని కష్టాలు వచ్చినాయో. ఇప్పుడు కలియుగంలో ఇది విపరీత అర్థంతో స్వీకరిస్తున్నారు. అంటే సత్యం మాట్లాడితే కష్టాలు వస్తాయా బాబు అంటాడు వెంటనే. సత్యం మాట్లాడితే కష్టాలు ఎందుకు వస్తాయి? ఉన్నది బ్రహ్మం. సత్యం అంటే అర్థం ఏమిటి? ఏకం సద్బ్రహ్మ. ఋగ్వేదంలోని మహాసౌరంలోని మంత్రం. మంత్రం చాలా జాగ్రత్తగా అనుసంధానం చేయవలసినటువంటిది. అంటే ఒకే బ్రహ్మము దైవీ కార్య నిర్వహణ, దైవీ ప్రణాళిక నిర్వహణలో అష్టదిక్కులుగా, దిక్పాలకులుగా, అష్టమరుత్తులుగా, ద్వాదశ ఆదిత్యులుగా, ఏకాదశ రుద్రులుగా, దశావతారములుగా అనేక పద్ధతులలో ఈ సృష్టి నిర్వహణకు దిగి వస్తుంది ఒకే బ్రహ్మము అని చెప్తుంది. అది ఆ మంత్రం యొక్క అర్థం అది. ఏమండి, నేను మా ఇంటి కులదేవత రాజరాజేశ్వరి అండి. ఓ సంతోషం. మా ఇంటి కులదేవత ఈశ్వరుడు అండి. మరీ మంచిది, సంతోషం. మా ఇంటి మాకు విష్ణువేనండి బాబు, మాకు శివుడితో గిటం. సరే, అది పరమానందం. నువ్వు ఏ పేరు చెప్పినా పర్వాలే, ఎందుకని అది బ్రహ్మమే అయి ఉంటుంది. ఎందుకని ఎవరికి నమస్కరించినా అది చేరేది బ్రహ్మమునకే. బ్రహ్మము కానిది లేని, రెండవది లేనే లేదు. అయితే సాక్షాత్ బ్రహ్మమును ఉపాసించగలిగేటటువంటి జన్మ ఒక జన్మ వస్తుంది. అనేక జన్మలుగా అనేక ఉపాసనలతో, అనేక దేవత ఉపాసనలతో, అనేక సదాచారములతో, అనేక పర్యాయములు అంటాడు. అసంఖ్యాకమైనటువంటి జన్మలలో ఈ సంసార సాగర తరణంలో నీ జీవితం ఇలా వస్తుంది. ఎప్పుడో ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక జన్మలో అమృతోపమానమైనటువంటి తాను తరించినటువంటి బ్రహ్మజ్ఞాని నీకు లభిస్తాడు. అతని దగ్గర ప్రతి కష్టానికి ఉపాయం ఉంటుంది, ప్రతి సమస్యకి ఉపాయం ఉంటుంది, ప్రతి అధ్యాసకి ఉపాయం ఉంటుంది, ప్రతి ఆభాసకి ఉపాయం ఉంటుంది. కడపడికి ఆవరణరహితం కూడా అతని ద్వారానే జరుగుతుంది. ఏమండి, మాటి మాటికి అతను అంటారంటండి. అతను కూడా నాలాంటి మనిషే కదా. ఒక మనిషి మరొక మనిషికి ఎలా దారి చూపగలుగుతాడండి? ఓడు కుంటివాడట, ఓడు గుడ్డివాడట. ఈ గుడ్డివాడు నడవలేడు, ఆ గుడ్డివాడేమో చూడలేడు. అధ్యాస దానికి గురైన వాడు కుంటివాడు. ఆభాస దానికి గురైనటువంటి వాడు గుడ్డివాడు. మరి మూడో దోషం ఏమిటండి? దోషత్రయంలో ఆవరణ దోషం కూడా. వాడు తల్లి గర్భంలో ఉన్న శిశువు. మొదటిద్దరికీ కనీసం జీవితం అన్నా ఉంది. ఈ ఆవరణ దోషం ఉన్నటువంటి వాడికి జీవితం లేదు. వాడు తల్లి గర్భంలో ఉన్న శిశువు, ఇంకా పుట్టలేదు. వాడు పుట్టాలి, వాడు అధ్యాసతోనో ఆభాసతోనో పుడతాడు. పుట్టి వాడి తర్వాత తెలుసుకుని, అందుకని పునః తల్లి గర్భంలోకి కనుక నువ్వు చేరినట్లయితే నువ్వు ఆవరణ దోషత్రయంలో మొదటి దోషం వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు అధ్యాసతోనో ఆభాసతోనో పుట్టాలి. అధ్యాసని పోగొట్టుకోవాలి, ఆభాసని పోగొట్టుకోవాలి, ఆవరణను కూడా పోగొట్టుకోవాలి. ఈ దోషత్రయానికి సంసార హాలాహలమని టెక్నికల్ వర్డ్ అనమాట. వేదాంతంలో, పరమార్థిక విద్యలో ఈ సంసార హాలాహలం అంటే ఏమిటండి బాబు అంటే సిగ్నిఫికెన్స్ ఏమిటంటే ఈ దోషత్రయానికి సంసార హాలాహలం అని పేరు. అంటే ఇది పుచ్చుకున్నవాడు తప్పక మోదము, ఖేదము, మోహము పొందక తప్పదు. ఈ మోదము, ఖేదము, మోహము అనే మూడు ఈ సంసార హాలాహలంలో ఉంటాయి. తప్పక వీటిని తరించాలి అంటే గురుపాదములను ఆశ్రయించాలి, శరణాగతి చెందాలి, సంపూర్ణ విశ్వాసాన్ని పొందాలి. గురు కైంకర్యం ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దోషత్రయాన్ని ఎవడైతే పోగొట్టుకుంటాడో వాడే సంసార సాగర తరణం చేసినటువంటి వాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి మేము గురువుగారు అందరిని అడుగుతుంటాను, ఏమండి చాలా రోజు ఎవరెవరు కొత్త వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, మా గురువుగారు అక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారండి, మేము ఫలానా ఆశ్రమం అండి, ఫలానా సాంప్రదాయం అండి, ఇలా ఎవరెవరో వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా అడుగుతున్నా, ఆయన ఎంతకాలం ఆయన గురువు ఉంచారు, మీ గురువుగారు ఉన్నారా?
ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే ఉపదేశం తీసుకున్నామండి, ఎప్పుడో మా చిన్నప్పుడే మా తాతగారు చెప్పారండి, మా పారంపర్యంలోనే ఉందండి, ఇలా ఏవేవో రకరకాలు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఏమడుగుతామంటే, నాయన దోషత్రయంలో ఎక్కడ దాకా వచ్చాం? ఆ భాష పోయిందా? అధ్యాస పోయిందా? ఆవరణే పోయిందా? ఎప్పుడు ఇది పరిశీలనం చేసుకోవాలి, స్వాధ్యాయం చెయ్యాలి. ఊరికే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోకూడదట. ఒక ఎద్దు గుడ్డిగా ఉందనుకోండి, అది చేలో మెరకో మెన్నో పొలమా గట్టా తెలియదు దానికి, పోతూ ఉంటుంది అంతే. పెద్ద ప్రమాదం, అందరి చేత దెబ్బలు తిట్టు. మానవుడు అట్లా ఉండకూడదు. ఎప్పుడూ కూడా స్వాధ్యాయం చెయ్యాలి శిష్యుడైనటువంటి వాడు. అధ్యవసాయం చెయ్యాలి. ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి. తన అధ్యాసను పోగొట్టుకున్నాడా, ఆభాసను పోగొట్టుకున్నాడా, ఆవరణనే పోగొట్టుకోగలిగాడా, గురువును ఆశ్రయించి నాకు కలిగినటువంటి ఫలమేమి? ఈ హాలాహలం అమృతంతో మాత్రమే ఉపశమిస్తుంది, లేకపోతే ఉపశమించదు. దానికి మందు అదొక్కటే. భవరోగానికి బ్రహ్మజ్ఞానం ఒక్కటే ఔషధం. ఇది జీవిత సత్యం. ఏమంటే నాకు పదార్థ విజ్ఞానం బాగా తెలుసు, పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బాగా తెలుసు, కెమికల్స్ అన్నీ బాగా తెలుసు, దేనితో కలిపితే ఏమవుతుందో కూడా నాకు తెలుసు, ఏది ఎలా అయిందో కూడా నాకు తెలుసు, సృష్టి వాయు పదార్థం నుంచి ఎలా ఘన పదార్థంగా మారిందో, వాయు ఘన ద్రవ ఇత్యాదులన్నీ నాకు బాగా తెలుసు. ఓ సంతోషం. కానీ భవరోగానికి ఈ జ్ఞానం పనికిరాదు. నాకు వంటలు బాగా చేయటం వచ్చండి, నేను చేసినట్టుగా వంటలు ఎవరూ చేయలేరు, ఎంతమందికైనా అవలేలుగా చేసేయగలరు. ఓహో సంతోషం. అయితే నువ్వు వెళ్ళి ఆశ్రమంలో మెస్సుకి ఇన్ఛార్జిగా పనిచేయి. అదేమిటి? అవునయ్యా, నీ సామర్థ్యాన్ని ఇలా వినియోగించు. అహం లేకుండా, నేను చేస్తున్నాను అనకుండా నీ సామర్థ్యం ఏముందో ఆ పనే చెయ్యి. నేను పాటలు పాడగలనండి అన్నాడు తుకారాం. గానం కలిగినవాడు గాత్రంతో సేవ చేయాలి. నేను యుద్ధాలు చేయగలనండి అన్నాడు శివాజీ. క్షాత్రము కలిగినవాడు క్షాత్రధర్మంతో సేవ చేయాలి. అంతేగాని గాత్రం కలిగినవాడు క్షాత్రంతోనూ, క్షాత్రం కలిగినవాడు గాత్రంతోనూ చేయకూడదు. అంటే నీ సామర్థ్యం ఏముంటే దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో వినియోగించు, దాన్ని గురు కైంకర్యంగా వినియోగించు, ఈశ్వర కైంకర్యంగా వినియోగించు, ఈశ్వరుని గురువుగా భావించు. తద్వారా ఆ ఈశ్వరత్వం, ఆ బ్రహ్మత్వం, ఈ త్వం పదం ఆ తత్పదంతో అసిపదంలోకి చేరేటప్పటికి నిర్ణయం అయిపోతుంది. ఈ రెండు ఒకటే. ఆ ఉన్నది ప్రకాశమే. శంకర భగవత్పాదులు అంటారు, ఆకాశంలో వెలిగే ఆకాశ దీపం సూర్యుడైతే కొండలో వెలిగే దీపం జీవుడయ్యా. కొండలో వెలిగే దీపానికి వేరే ప్రకాశం, ఆకాశంలో వెలిగే దీపానికి సూర్యుడికి వేరే ప్రకాశం. ప్రకాశాలు భిన్నమని చెప్తామా? ప్రకాశం ఒకటే కదా. ప్రకాశం చేత వెలిగించబడే ఆవరణలు వేరుగా ఉన్నాయి. అది బ్రహ్మాండ ప్రకాశం, ఇది ఘట ప్రకాశం. వేదాంత పంచదశి పంచదీప ప్రకరణాలు చెప్తుంది. సరే, ఉన్నది బ్రహ్మమని నిరూపణ అయిపోతుంది. అయమాత్మ బ్రహ్మమని నిరూపించాలంటే ఈ పంచదీప ప్రకరణాలను సరిగ్గా వినియోగిస్తే చాలు, అయిపోతుంది. ఉపాయం ఏమిటి? సంసార సాగరాన్ని తరించాలంటే మరలా పుట్టకూడదనుకున్న వాళ్ళందరూ కూడా ఈ పంచదీప ప్రకరణాలను తమ జీవితంలో వాడటం తెలియాలి. గురువుగారి దగ్గరికి వెళితే గురువు నేర్పుతాడనమాట. ఒరే, 5 దీప ప్రకరణాలని, నాటక దీప ప్రకరణం. మరి ఆ నాటక దీప ప్రకరణం ఏమిటయ్యా అంటే, ఆ నాటకం జరుగుతూ ఉంటుంది ఆ దీపం వెలుగులు. ఆ దీపం వెలుగు నాటకంలో ఉన్నటువంటి ఖేదాన్ని పొందలేదు, మోదాన్ని పొందలేదు, మోహాన్ని పొందలేదు. దానికి అధ్యాస లేదు, ఆభాస లేదు, ఆవరణ కూడా లేదు. ప్రకాశం ప్రకాశమే అనే సత్యం బోధపడుతుంది. మరి మిగిలినదంతా ఏమిటండి? నశ్వరమిది, నాటకమిది, 4 గడియల వెలుగిది అనే జీవిత సత్యం బోధపడుతుంది. తద్వారా సంసార హాలాహలం ఉపశాంతి చెందుతుంది, అమృతత్వం చేత తటస్థీకరించబడుతుంది.
దీన్ని సంజీవని విద్య అంటారు. ఈ సంజీవని విద్య ద్వారా జనన మరణాలను తరించవచ్చు. అలా గురు కృపతో ఎవరైతే తరిస్తారో వాళ్ళే సరి అయినటువంటి మార్గంలో పరిణామం చెందిన వాళ్ళు సప్తజ్ఞాన భూమికల ద్వారా తుర్యనిష్ఠులై బ్రహ్మనిష్ఠులై జీవన్ముక్తులై సదా జీవభావం లేకుండా కేవల బ్రహ్మభావంతో కేవల జ్ఞానంతో పరబ్రహ్మమే సత్యమని పరమే సత్యమని పరాత్పరము అచలమని అది కదలనిదని సర్వకాల సర్వదేశ సర్వ అవస్థలందు మార్పు లేక ఉన్నదనే గ్రహింపు కలిగి అసలు సంసార సాగరం మిథ్య అని తెలుసుకున్నటువంటి వాడై తరిస్తాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామితశోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో అముదమదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమద పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో